హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అనుకోకుండా మేము గొల్లమూడి క్షేత్రానికి వచ్చాము. గొల్లమూడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మార్గ మధ్యంలో కంటేపల్లిలోని సాయిబాబా మందిరంకి వచ్చాము. ఇక్కడ 100 అడుగుల స్తూపం ఉందండి. చాలా బాగుంటుంది. 100 అడుగుల స్తూపం అండి. చాలా బాగుంటుందండి. చూసేదానికి చాలా బాగుంటుందండి. బాబా గారు చూడండి ఒక్కసారి 100 అడుగుల స్తూపాన్ని. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. ఇక్కడ రాగి చెట్టు, యాప చెట్టు ఉంది. కింద బాబా గారు బాబా ఉన్నారు. ఇక్కడ మేము ఈ రాగి చెట్టు, యాప చెట్టుకి ప్రదర్శన కూడా చేసామండి. ఇదేనండి కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇదేనండి. ఇక్కడ వాతావరణం చాలా 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 బాగుంటుంది. చల్లగా ఉంటుంది. ఇవి ఏమిటో కాయలు మాత్రం కాసి ఉన్నాయండి. కరెక్ట్గా అయితే నాకు ఐడియా లేదు. ఇదిగోనండి, చూడండి ఒక్కసారి. గార్డెన్ చాలా బాగుందండి. ఇదిగో అండి బాబా గారి పాదాలు. 100 అడుగుల స్తూపం ముందు ఉండే బాబా గారి పాదాలండి. ఒక్కసారి బాబా గారి పాదాలను తాగామండి. ఈ దేవాలయానికి ఇతనేనండి. ఈ దేవాలయంకి మంచి చెడ్డ అన్ని చూసేది ఇతనే అండి. సాంబశివరావు గారండి ఆయన. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. 100 అడుగు స్తూపానికి మేము ఎక్కామండి. చూసారా? ఓము, ఈ పక్క బాబా పైన రేకులు చాలా బాగున్నాయండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. 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 సోపును చూశారు కదండి. కింద ఇదంతా కింద చాలా 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 బాగా కట్టారండి. స్తూపం చుట్టూరు కూడా చాలా బాగా కట్టారండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. చూశారు కదండి స్తూపం ముందు. సాయిరామ్, సాయిరామ్.